నమస్తే ఫ్రెండ్స్ అందరికి. అందరూ బాగున్నారా? మళ్ళొక వీడియోతో మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఓకేనా? దీనికి ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? దీనికి ముందు ఇంకోటి విషయం ఏంటంటే, నేను డైలీ దుబాయ్లో అయితే లైవ్ పెడుతున్నా. మార్నింగ్ అండ్ లేకుంటే సాయంత్రం అన్నా. ఖచ్చితంగా అయితే మార్నింగ్ టైం అయితే నేను దుబాయ్లో అయితే లైవ్ పెడుతున్నా. మీరు కన్ఫర్మ్ గా చూసి లైవ్ కి రండి. సరదాగా ముచ్చట్లు పెట్టుకుందాం, మాట్లాడుకుందాం, పరిచయాలు పెంచుకుందాం, కొత్త ఫ్యామిలీ మనం సంపాదించుకుందాం. ఓకేనా? ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం డైలీ మనము. అందులో ఒక ఇమేజ్ ని జెమినీ ఏఐగా ఎలా క్రియేట్ చేయాలా అనేది వీడియోలు మీకు చూపిస్తా. కన్ఫర్మ్ లాస్ట్ వరకు చూడండి. దీనిని ఎడిటింగ్ దీన్ని మీరు కూడా ఎలా చేసుకోవచ్చు, మొబైల్ లో చేసుకోవచ్చు అని నేను మీకు కూడా ఇది చూపిస్తున్నా. ఒకసారి లాస్ట్ వరకు చూసేయండి, సరేనా? ఇంకేంటి మరి, ఫస్ట్ మనం గూగుల్కి వెళ్ళాలా. గూగుల్కి వెళ్ళిన తర్వాత మనం గూగుల్ జెమినీ ఏఐ అని టైప్ చేయాలా. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంట్రడక్షన్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఫస్ట్ అక్కడ ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్కి వెళ్ళిన తర్వాత మన గ్యాలరీకి వెళ్ళాలా. గ్యాలరీలో ఏదైతే ఫుల్ ఫోటో ఉంటుందో, ఫుల్ ఇమేజ్ ఉండాలా. ఆఫ్ ఉంటుంది, జనరేట్ చేయదనమాట. ఏదైతే ఫుల్ ఫోటో ఉంటుందో ఫుల్ ఫోటో మనం అప్లోడ్ చేసుకోవాలా. ఈ విధంగా అప్లోడ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన మనం ఏ విధంగా మనం ఆ ఇమేజ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నామో అలా ఫాంట్ అయితే ఉంటది. ఫాంట్ టైప్ చేయాలా. ఈ ఫాంట్ మీకు తెలియాలంటే నా యూట్యూబ్ ఛానల్లో లైక్ కొట్టండి. తర్వాత కింద డిస్క్రిప్షన్ లో అయితే ఆ ఫుల్ టైపింగ్ ఉంటది. ఆ టైపింగ్ మీరు కాపీ టు పేస్ట్ చేసుకోండి, సరేనా? ఈ విధంగా మనం ఏంటంటే మళ్ళీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జనరేట్ అవుతుంది. కొద్దిగా టైం తీసుకుంటాం అనమాట. టైం తీసుకున్న తర్వాత ఈ విధంగా స్టార్ట్ అయితే మనకు అనుకున్నది ఈ విధంగా వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో, హెచ్డి క్లారిటీ చూసారా? అంటే మన ఏదో కటౌట్ ఉంటుందో కటౌట్ ని వాళ్ళు ఏంటంటే ఇట్లా నిర్మిస్తున్నట్టు ఆ విధంగా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫాంట్ అయితే మన యూట్యూబ్ లో అయితే డిస్క్రిప్షన్ ఉంటది. అది మన అందులో కాపీ చేసిన మీరు పేస్ట్ చేసుకొని మీరు గూగుల్కి వెళ్ళి ఈ విధంగా అయితే ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ ఏది ఉందో దానిని కూడా నేను కూడా సేమ్ నెక్స్ట్ జనరేటింగ్ చేసుకున్నా, అది కూడా చూసేయండి. సేమ్ ఈ విధంగానే మళ్ళీ ఒక ఫోటో వేసుకోవాలా. నేనైతే మళ్ళీ సేమ్ ఫోటో వేసుకుంటున్నా. మళ్ళీ గ్యాలరీకి వెళ్ళి మనకు ఇష్టమైన ఫుల్ ఫోటో మాత్రమే అందులో మనకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఏదో సగం ఫొటోస్ ఉంటాయో అవి మాత్రం తీసుకోదనమాట. మళ్ళీ నేను సేమ్ ఫోటో మా సన్నిగాడి తీసి మళ్ళీ అప్లోడ్ చేసిన దానికి సంబంధించిన డబుల్ హీరో లాగా ఒక ఇమేజ్ అయితే ఒక విఐపి లాగైతే జనరేషన్ చేయమని చెప్పిన, అవి టైపింగ్ చేసిన. ఈ టైపింగ్ కూడా కాపీ టు పేస్ట్ చేసుకోండి, నా డిస్క్రిప్షన్ లో ఉంటది. ఓకేనా? ఆ ఏదైతే ఫంట్ ఉంటుంది సంబంధించింది. ఈ విధంగా అయితే వచ్చేసింది. డబుల్ హీరో గెటప్ చేంజ్ చేసింది విఐపి లాగా. చూసారా ఎంత బాగుందో? ఈ విధంగా అయితే మనం ఇష్టం ఉన్న ఫోటో అయితే ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ నడుస్తున్న ప్రజెంట్ ఇదనమాట. ఓకే, ఇందులోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ ని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన గ్యాలరీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కూడా ఫోటో కూడా సేమ్ అదే ఫోటో వేసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ ఒక ల్యాప్టాప్ దగ్గర ఒక ఇమేజ్ ని ఒక స్టార్ట్అప్ లాగా మన క్రియేట్ చేసుకోమన్నా సేమ్ కూడా మళ్ళా ఫాంట్ ఇచ్చేసిన. ఈ ఫాంట్ కూడా మన యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ లో ఉంటది. వెళ్ళి దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే మీకు కూడా మీకు ఇష్టమైన ఇమేజ్ ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి, మళ్ళీ టైప్ చేసిన టైం పడుతుంది, లోడింగ్ అవుతుంది అనమాట. కొంచెం ఆ ఫోటో అనేది జనరేట్ కావడానికి బాగా టైం తీసుకుంటది. ఇక సరేనా, వచ్చేసింది. ఈ విధంగా చూసిన పక్కన గిఫ్ట్ లాగా ఎలా అయితే మనం ఉంటుందో ఆ విధంగా అయితే ఈ గూగుల్ అనేది క్రియేట్ చేసింది అనమాట. మనకి ఇష్టం దీనిలాగా అనమాట. ఓకేనా? 1 2 3 మొత్తం 3 జెమినీ ఏఐ క్రియేటింగ్ అయితే చేయించిన. మీరు కూడా నేను గూగుల్ మొబైల్ వేసుకున్నా, మీరు కూడా దీనికి సంబంధించిన ఫండ్స్ అయితే ఉంటాయని చెప్పినగా కాపీ టు పేస్ట్ చేసుకోండి. మీ మొబైల్లోనే మీరు సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే, నేను మా వైఫ్ ఇది ఒకటి అమ్మవారి గెటప్ వేసిన ఒకటి ఇమేజ్ ఉన్నది, ఫుల్ ఇమేజ్. దాన్ని నేను స్టార్ట్అప్ లాగైతే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. సేమ్ మళ్ళీ అలాగే అప్లోడ్ చేసిన ఇమేజ్ అయితే మళ్ళీ ఏం చేస్తున్నట్టు ఫంట్, దానికి సంబంధించిన ఫంట్ అయితే మళ్ళీ నేను టైపింగ్ చేసి అప్లోడ్ చేసిన అనమాట. చేసే టైం పడుతుంది, లోడింగ్ అవుతుంది. చూడండి, అమ్మవారి గెటప్ వైఫ్ ఇది. చూసారా? ఒక విగ్రహాన్ని ఎలా అయితే నిర్మిస్తారో ఆ విధంగా అయితే ఇలా కట్టినట్టు చూపిస్తుంది.
చూసారా ఫ్రెండ్స్, ఏఐ అనేది ఏ విధంగా జనరేట్ చేసిందో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కన్ఫర్మ్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే. అలాగే దీనికి సంబంధించిన ఫండ్స్ మొత్తం యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళి కాపీ టు పేస్ట్ చేసుకోండి. మీరు కూడా మీ మొబైల్ సేమ్ ఈ విధంగా వేసుకోండి. ఓకే, బాయ్.